ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గుడ్ మార్నింగ్ కార్తిక్. గుడ్ మార్నింగ్ మేడం. కూర్చోండి, మీరు కూడా టిఫిన్ చేయండి. హాయ్. హాయ్ అండి. హలో సుందరి. హాయ్ మేడం. హాయ్ ఏంటి? హాయ్ చెప్పుకోవడానికి మన ఇద్దరం ఏమన్నా ఫ్రెండ్సా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ మేడం. ఏం సుందరి, నీ పలుకుబడి హై లెవెల్లో బాగానే ఉన్నట్టుంది. ఈజీగానే బెయిల్ తెప్పించుకున్నావు. బెయిల్ మీదనే వచ్చాను మేడం. అదే అంటున్నాను, బెయిల్ మీద బాగానే బయటకొచ్చావు. బెయిల్ ఇచ్చినోడికి ఏమిచ్చావేంటి? ఫీల్ అవ్వకు. బెయిల్కి ఎంత ఖర్చు పెట్టావు అని అడుగుతున్నాను. మేడం, సుందరి ఆర్డినరీ పర్సన్ కాదు. ఎక్కువ మాట్లాడారనుకో ఎదురు తిరుగుతుంది. ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్. మీరు కాస్త ఆలోచించి మాట్లాడండి. ఏం సుందరి, రాజేశ్వరం అని అలా ఎలా మర్డర్ చేసావు? నేను మర్డర్ చేయలేదు మేడం. మర్డర్ చేసావనే కదా నిన్ను జైలుకి తీసుకెళ్ళింది. రత్న సీత కార్తిక్ తో కలిసి టిఫిన్ చేయడానికి వచ్చిందా, నన్ను ఇంటెరోగేట్ చేయడానికి వచ్చిందా? తను అడిగే ప్రశ్నలకి నేను జవాబిస్తుంటే ఇలాగే అంతం లేకుండా అడుగుతూనే ఉంటుంది. నువ్వు బెయిల్ మీద ఎన్ని రోజులు బయట తిరగలనుకుంటున్నావు? ఎందుకు నవ్వుతున్నావు సుందరి? మేడం, చట్నీ వేసుకోండి మేడం. పల్లీల చట్నీ కమ్మగా ఉంటుంది. ఏయ్, నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? తింటున్నారు కదా, తినేటప్పుడు ఈ ప్రశ్నలు అవసరమా? రత్న సీత గారు, ఈ రత్నసీతకు అర్థం కావట్లేదు ఇది పోలీస్ స్టేషన్ కాదని. ఇది సుందరి అడ్డ. ఇక్కడ వదిలేసి స్టేషన్లో పట్టుకోవచ్చు కదా. రత్న సీత డిపార్ట్మెంట్ మనిషి. బట్ డిపార్ట్మెంట్ రత్న సీతకు అనుకి ఏంటి సంబంధం? నన్ను ప్రశ్నించడానికైతే స్ట్రెయిట్ గా నా దగ్గరికే వచ్చి నన్నే క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం వచ్చి వీళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు యూనిఫామ్ లో రాకండి. యూనిఫామ్ లో రావడం వల్ల మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది ఆ యూనిఫామ్ కున్న రెస్పెక్ట్ తగ్గుతుంది అని. సో ఈసారి వచ్చేటప్పుడు సివిల్ డ్రెస్ లో రండి. మేడం రత్న సీత గారు,